ఇవాళ తెలంగాణలో మొట్టమొదటిసారి పేపర్లెస్ కేబినెట్ సమావేశం జరగబోతుంది. డిజిటల్ ఈ కేబినెట్ కోసం మంత్రులకు గతంలోనే ట్యాబ్స్ అందించారు. అంతేకాదు ఒకరోజు పాటు వీటిపై శిక్షణ కూడా ఇచ్చారు. ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు ఇదే తొలి కేబినెట్ మీటింగ్. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోబోతుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకురాబోతున్న వీబీజీ రామ్జీని తెలంగాణలో అమలు చేయాలా వద్దా అనే అంశంపై మంత్రివర్గంలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో తీసుకురావాల్సిన మార్పులు, నిధుల విడుదలపై చర్చించి నిర్ణయం తీసుకోబోతోంది తెలంగాణ కేబినెట్. ఇక వ్యవసాయం, సాగునీటిపైన మంత్రివర్గం చర్చించబోతోంది. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై చర్చించే అవకాశం ఉంది. మెట్రో రైల్ 2వ దశ విస్తరణ పనుల పురోగతిపై కూడా చర్చించబోతోంది. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు డిపిఆర్ ఆమోదంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక అస్తర ప్రక్రియ, ఆయా నియోజకవర్గాల్లో నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన అంశాలపై మంత్రి మండలి చర్చించబోతోంది.